మనిషిగా పుట్టడమే అద్భుతం, బ్రతికి ఉండటం అదృష్టం. ముడిపెడుతున్న బంధాలన్నీ వరాలు, ఎదురవుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు. కష్టం గురించి చింతించకు, ఉన్నన్నాళ్ళు ఆనందంగా గడిపేసేయి. స్త్రీకి ఉన్న ఆత్మీయత మగవారికి ఉండదు. ఆడపిల్ల పెరిగి తల్లికి స్నేహితురాలు అవుతుంది. మగవాడు పెరిగి చాలా వరకు తండ్రికి శత్రువు అవుతాడు. ఇది జీర్ణించుకోలేని నిజం, ఏ తండ్రి అంగీకరించలేని సత్యం. భార్యగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా, బిడ్డగా స్త్రీ మాత్రమే ఆత్మీయతను పంచుతుంది. ఆలోచన శృతి మించితే మనస్సు గతి తప్పుతుంది. ఆవేశం శృతి ముంచితే జీవితం గతి తప్పుతుంది. మాట గతి తప్పితే బంధం బలహీనమవుతుంది. ఒంటరితనం మిగులుతుంది. అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోవద్దు. అపార్థం చేసుకుని దూరం చేసుకోవద్దు. ఎలాంటి బంధానికైనా కొద్దిగా సమయం ఇస్తేనే కదా అవతల వారి మనస్తత్వం తెలిసేది. మనకైనా ఎదుటివారికైనా ఆగి ఆలోచించి ఆచరణలో పెట్టండి. నీతి కోసం బ్రతుకు నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు ధర్మం నిన్ను బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతుకు మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది. ఈ వ్యక్తి తన భార్య అందంగా ఉండాలి అనుకుంటాడు, కానీ అమ్మలా చూసుకునే భార్య కావాలనుకోడు. అందంగా ఉన్న భార్య కంటే అమ్మలా చూసుకునే భార్య దొరికినప్పుడే వారి జీవితం అందంగా ఉంటుంది. మన అనుకున్న వారిపై ఆకాశమంత ప్రేమ ఉన్నా, అర్థం చేసుకునే మనస్సు అనువంతైనా లేకపోతే ఎంత ప్రేమ ఉన్నా వ్యర్థమే. భార్యాభర్తల బంధం కన్నీరు నీకు వస్తే కళ్ళు నావి అవ్వాలి. గుండె నీదే అయితే ఆ గుండె చప్పుడు నాది అవ్వాలి. నీ శ్వాస ఆగితే చావు నాది కావాలి. మాటిస్తున్నాను నీకు, ఈ సృష్టి ఉన్నంత వరకు మన ఇద్దరం ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. చుట్టూ ఉండే నీరు ఓడను మించివేయలేదు. ఆ నీరు లోపలికి వస్తేనే ప్రమాదం. అలాగే మన చుట్టూ ఉండే సమస్యలు మనల్ని ఏమీ చెయ్యలేవు. వాటిని మనసులోకి తీసుకుంటే తప్ప. కావాలనే కొందరిని దూరం పెడతాం, వాళ్ళ వల్ల మనం బాధపడకూడదు అని. కష్టమైనా కొందరికి దూరంగా వెళ్తాము, మన వల్ల వాళ్ళు బాధపడకూడదు అని. చూసే దూరం ఒకేలా ఉన్నా అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుంది. అర్థం చేసుకోగలిగితే మాటల్లో దూరమైన మనసులో ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. అందం అనేది దీపం లాంటిది. దీపంలో నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది. అలాగే అందం కూడా వయస్సు ఉన్నంత వరకే ఉంటుంది. కానీ క్యారెక్టర్ అనేది సూర్యుడు లాంటిది, జగతి ఉన్నంత వరకు ఉంటుంది. అడిగి తీసుకుంటే దాన్ని చనువు అంటారు. అడగకుండా తీసుకుంటే దాన్ని దోపిడీ అంటారు. తెలియకుండా తీసుకుంటే దాన్ని దొంగతనము అంటారు. అది ఏంటో చిత్రమో, మనస్సుని ఎలా తీసుకున్నా దాన్ని ప్రేమే అంటారు. ఒక్క మాట, ఎవరి దగ్గర ప్రేమను అడుక్కోవద్దు. మీకు నచ్చితే మీ ప్రేమను ఇచ్చి వెళ్ళిపోండి. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు మీరు కావాలనుకున్న ప్రేమ మీ దగ్గరకు వస్తుంది. కన్న తల్లి లేకపోతే వేరే ఎవరినైనా అమ్మా అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు. నాన్నని పిలుపు ఒక్కసారి దూరమైతే గుండెలు పగిలేలా ఏడ్చిన, దిక్కులు అదిరేలా పిలిచిన బదులు రాదు. ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికే సొంతం. ఎవరిని బలవంతంగా మన జీవితంలో ఉండమని బలవంతం పెట్టకూడదు. ఇష్టం ఉన్నవాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురించి నీ తోడుగా నిలుస్తారు. ఇష్టం లేనివారు కారణాలను వెతికి మరీ దూరం అవుతారు. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరువకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మైండ్ చేసే పని, మరవలేకపోవడం హార్ట్ చేసే పని. సో మనం ఉండవలసింది ఎదుటివారి మైండ్లో కాదు, వాళ్ళ హార్ట్లో ఉండాలి. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన బంధమైనా సరే. సూర్యుడు ఒక పగలు మాత్రమే నీకు దారి చూపగలడు, కానీ నమ్మకం మరియు ఆత్మవిశ్వాసం మాత్రం నీ జీవన గమ్యమంతా వెలుగును విరజిమ్ముతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకో, ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. మనకు ఏదీ రాదు. సంపాదించాల్సింది, పంచాల్సింది వదిలి వెళ్ళాల్సిందే. ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు, సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు, డబ్బు ఇస్తే మనోడు అంటారు, ఇవ్వకపోతే పగోడు అంటారు.
ఇదే ఇప్పటి ప్రపంచం. జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశ మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించడం నేర్చుకో. అందం అనేది అర్థం చేసుకునే మనస్సులో ఉంటుంది, అర్థం లేని అహంకారంలో లేదు. అందం అనేది నవ్వే పెదవులో లేదు, బాధలు దాచుకునే హృదయంలో ఉంది. అందం అనేది అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది. అందం అనేది శరీరానికి సంబంధించినది కాదు, స్వచ్ఛమైన మనసుకు సంబంధించినది. నీ ఇష్టాలు ఎదుటివారికి ఎటువంటి ఇబ్బంది కలిగించినప్పుడు వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉంటే సంతోషంగా ఉండగలుగుతాం అలాగే ఉండు. ఎవరి కోసమో అని ఇష్టాలను మార్చుకోవద్దు. నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజం చెప్పడం కష్టం. దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు, దేని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నించవద్దు. దేనిపై నాది అన్న భావన పెంచుకోవద్దు. అది వస్తువైనా మరి ఏదైనా. ఎవరిపై అతి ప్రేమను పెంచుకోవద్దు. మంచిగా మాట్లాడుతున్నారు కదా అని ఎవరిని అతిగా నమ్మవద్దు. గౌరవం అనేది వయస్సును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు ఉన్నా దాని కింద ఎవ్వరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా దాని కింద అందరూ సేద తీరుతారు. గుర్తుపెట్టుకో, కొందరు మనతో ఉండకపోవచ్చు, కానీ వారి మాటలు, వారి వ్యక్తిత్వం ఎప్పటికీ ఆదర్శమే. వారు మనకంటే చిన్న పెద్ద అనేది కాదు, మన మనసులో వారి స్థానం ఎప్పుడు సుస్థిరంగా ఉంటుంది. పుట్టుక ఎక్కడో, చావు ఎక్కడో, బ్రతుకు పయనం ఇంకెక్కడికో. అయితే పయనించే దారిలో దొరికే స్నేహం, ప్రేమ, విశ్వాసం మాత్రం మనసుకు చాలా దగ్గరవుతుంటాయి. ఆ దగ్గరైన బంధాలు శాశ్వతంగా మన గుండె మూలాల్లో తుది శ్వాస వరకు జ్ఞాపకాల పొరల్లో నిలిచిపోతాయి. ప్రపంచంలో మీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం, హ్యాపీనెస్. అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకునే దానిలో కష్టం ఉంటుంది. అది బంధమైన, స్నేహమైన. మనం చూపించే అభిమానంలో, అవసరాలను చెప్పే మంచిలో, తప్పులను వెతికే వారికి దూరంగా ఉండటం చాలా శ్రేయస్కరం. తల్లిదండ్రులు మనసు మమత ముక్కలయ్యేది ఎప్పుడంటే, తమ కష్టం పిల్లలకు రాకుండా ఉండాలని రెక్కల మొక్కలు చేసుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను పెద్దయ్యాక మా కోసం మీరు ఏం చేశారు అని నిలదీసినప్పుడు. మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అవసరానికి కానరాని స్నేహం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎదుటి వారి తప్పప్పులను నవ్వుతూ భరించినంతకాలం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలన్నీ మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుషుల యొక్క తీరు మిత్రమా. మనుషులు భిన్న మనస్తత్వాలు చూసి భయపడినంతకాలం అడుగు ముందుకు వేయలేము. ఎవరి ఆలోచన పరిధి వారిది. ప్రతి ఒక్కరూ మన ఆలోచించాలనుకోవడం అత్యాశే కదా. మరి ఆలోచించండి. ఈ ప్రపంచంలో నీలా ఉండేది, ఉండబోయేది, ఉండాల్సింది కేవలం నీవు మాత్రమే. అందుకే ఎవరిని అనుకరించవలసిన అవసరం లేదు. మన కష్టకాలంలో మన తోడును ఎవరు వదలరో, మన మాటలు తడబడని బట్టి మన బాధను పసిగట్టగలరో, మన కళ్ళల్లో కన్నీటిని తుడిచి మన పెదవిపై చిరునవ్వులు తెప్పించగలరో, ఈ ఊపిరి ఉన్నంతకాలం నేను నీతో ఉంటా, నీకు ఏమీ కాదని ఎవరు భరోసాని ఇవ్వగలరో వారే మన జీవితంలో ఉండే మన నిజమైన స్నేహితులు. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకి ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఎలా మనుషులు తాముగా ఇరుక్కుని నరకం పొందుతున్నారు మిత్రమా. ఎదురు చూపుల్లో ఉన్న ఆనందం నీకోసం ఎదురు చూసే వరకు తెలియదు. దొంగ చూపుల్లో ఉన్న అనుభూతి నీకోసం తింగు చూసే వరకు తెలియదు. వెనుతిరిగి చూసే చూపుల్లో ఉన్న సంతృప్తి నీకోసం మళ్ళీ చూసే వరకు తెలియదు. ఎలా చూసినా నీ వైపు చూడాలనే మనసు పడే ఆతృత మాటల్లో తెలుపులేనిది. కనులు మాత్రమే వ్యక్తపరచగలిగే ఈ భావన నీకేనాడు అవగతమవుతుందో. జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు. జీవితమంతా మన నీడలా వెంటాడుతూనే ఉంటాయి.
గడిచే జీవితానికి గడిచిన జీవితానికి మధ్య వారధిలా ఉంటుంది. ప్రతి క్షణం మనసును తాకుతూనే ఉంటాయి. కొన్ని ముళ్ళులా గుచ్చి బాధ పెడుతూ, మరికొన్ని మనసును ఆనందముతో ఉప్పొంగేలా చేస్తాయి. నా పెదవి చివర ఉన్న వంపును చూసి నేను సంతోషంగా ఉన్నాను అని అనుకుంటున్నావు. కానీ నా కళ్ళు కొలుకులో ఉన్న కన్నీటి బిందువును చూసి నేను బాధగా ఉన్నానని గ్రహించలేకపోతున్నావా? మనం వద్దనుకున్న జీవితంలో చాలానే జరుగుతుంటాయి. మన ప్రమేయం లేకుండానే అన్నిటినీ భరించాలి. తప్పదు కదా. ఎవరికి దగ్గర కాకుండా దూరంగా ఉంటున్నాను అంటే దాని అర్థం ఎవరిని ఇష్టపడడం లేదు అని కాదు. తర్వాత బాధపడటం ఇష్టం లేక, అనుబంధాలను తెంచుకునే ధైర్యం లేక, నాకు నేనే శాశ్వతము కాదు అని తెలుసు కనుక. ఒకరిని మెచ్చుకుంటే ఓర్వలేని లోకంలో నేనెప్పుడు ఒంటరినే. జీవితంలో ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనుకోవడం తప్పు. ఎందుకంటే ఏది మనది కాదు, ఎవరు మన వారు కాలేరు. కాలంతో పాటు సాగిపోవడమే. ఇవాళ నువ్వు లేకపోతే ఉండలేను అనేవాళ్ళు రేపు నువ్వు లేకపోతే హాయిగా ఉండగలను అంటారు. అందుకే జీవితంలో ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకూడదు.